ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేస్తుంది. త్వరలో ఆడియో రిలీజ్ కూడా ఇస్తాము. ఈ సినిమా అన్ని హంగులతో తయారయ్యి అందరికీ అన్ని ప్రేక్షకులకి నచ్చే విధంగా తయారైంది. ఇది కన్ఫర్మ్గా నేను ధైర్యంగా డేర్గా నేను చెప్పగలను. కన్ఫర్మ్గా డేర్ అనే సినిమా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అన్ని యాక్షన్తో సహా పాటలు, మీకు మంచి కామెడీ, మంచి స్టోరీ, అన్నీ A to Z అన్నీ ఉండే సినిమా ఇది. ఇది అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. దీంట్లో చేసిన ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ అంతా, డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. డైరెక్టర్ గారు ఆర్టిస్టులు అంతా చాలా బాగా చేశారు. ఆ విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడకుండా చేసాం మేము. ఇది మొత్తం ఈ విషయం మొత్తం ఆడియో ఫంక్షన్లో దీనికి ఇంకా కొంచెం అన్ని విధాలుగా చెప్పి పూర్తిగా మేము ఆడియో ఫంక్షన్లో మొత్తం అన్ని టీజర్తో సహా రిలీజ్ చేసి, నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ సార్కి చాలా రుణపడి ఉంటానని ఇంకా అసలు ఈ మూవీ చాలా చాలా కమర్షియల్గా తీయడం జరిగిందండి. నాకు ఫస్ట్ మూవీ కమర్షియల్గా ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. అంతా చాలా చాలా టెక్నీషియన్స్, ప్రతి ఒక్క టెక్నీషియన్ని, ప్రతి ఒక్కరిని అసలు చాలా చాలా రుణపడి ఉంటానని అనుకుంటున్నాను. నేను లీడింగ్ నెగిటివ్ రోల్ చేశాను. నేను ఇది చిన్న సినిమాని మాత్రమే. ఈ పోస్టర్ లుక్ చూశారు కదా ఎంత హెవీ ఉందో. పెద్ద మూవీతో కాంపిటీషన్ గా రిలీజ్ చేసేటట్టుగా ఉంది. మీరు దయచేసి ఈ మూవీని మీ ప్రెస్ ద్వారా ఎంత వీలైతే అంత हेल्प చేయండి ప్లీజ్. आप सभी को नमस्ते. मैं साक्षी कक्कड़ हूँ and I have a special appearance in this movie and it is lending beauty to a very 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 beautiful song sung by Raven, our Indian Idol for this year. And I just like to say that this team has worked very 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 hard in producing this film. So I hope that you all watch it. Thank you. నా పేరు రాఘవ అండి. ఈ చిత్రానికి మాటలు రాశాను. ఈ చిత్రం యొక్క డైరెక్టర్ గారు ఫస్ట్ నా గురువు. నేను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. డైరెక్టర్ గారి పేరు టాటా కృష్ణప్రసాద్ గారు. ఆయన పిలిచి నాకు మాట రాసే అవకాశం ఇచ్చారు. రాఘవ, ఒక చిన్న బడ్జెట్లో చేస్తున్నాము, నువ్వు నాకు మాటలు రాయాలంటే వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిర్మాత గారితో పరిచయం అయింది. తోటి యాక్షన్ తోటి సెకండ్ హాఫ్ అంతా ట్విస్టులు తోటి చేసి ఒక మంచి స్క్రీన్ ప్లే చేసి మంచి డైలాగ్స్ చేసి ఒక మంచి స్క్రిప్ట్ వచ్చింది. స్క్రిప్ట్ వచ్చినంటే ఆయనకి నమ్మకం కలిగిందండి. ప్రొడ్యూసర్ గారికి నమ్మకం కలిగి ఈ సినిమాకి నేను ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను అని చెప్పారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కుర్రాడు నవీన్ పరిచయం అయ్యాడు. మామూలుగా రెగ్యులర్గా అందరూ మనం ఇప్పుడు వస్తుంటారు కదా హీరోలు, ఆ టైప్ హీరోని అనుకున్నాను. కానీ అతను ఈ సినిమాకి ఎప్పుడైతే నచ్చడానికి సెలెక్ట్ చేశామో ఆ రోజు నుంచి జిమ్కి వెళ్ళి ఫైట్స్ విషయంలో కానీ, డాన్స్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో కానీ, ఈ రోజు నేను రాకపోతే సార్ రావు గారు మీరు రాలేదంటే సార్ ఈరోజు సీన్ ఇలా ప్రిపేర్ చేస్తారు, ఎలా చేద్దాం సార్ సీన్ అడిగి ప్రిపేర్ అయ్యి షూటింగ్కి ప్రిపేర్ అవ్వాలి. అతను ఒక్కడే కాదండి, కొత్తగా మేము సెలెక్ట్ చేసిన అమ్మాయిలు, కొత్త ఆర్టిస్టులు, వాళ్ళు కూడా చాలా డెడికేషన్గా యాక్ట్ చేశారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఇచ్చేశారు చేయండి అని. ఇదంతా ఒక టీమ్ పుష్ అండి. ఇది ఒక్కరిది కాదు. డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు. ప్రతి విషయంలో, బడ్జెట్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ, సార్ ఇది మన టీంలో చేస్తాం. ఫైట్ మాస్టర్ కానీ, డాన్స్ మాస్టర్ కానీ, కెమెరామెన్ కానీ, మన మెయిన్ ఆర్టిస్ట్ మధు గారు కానీ, మెయిన్ లీడ్ వాళ్ళంతా సపోర్టింగ్ చేశారు. సార్ ఒక చిన్న సినిమా బాగా కష్టపడి చేస్తున్నారు, మేమంతా సపోర్టింగ్గా ఉంటామని బడ్జెట్ విషయంలో మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఈ సినిమా బాగా రావడానికి కష్టపడ్డారు. ఈ సినిమాకు నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి ముందుగా వందనాలు తెలుస్తున్నాను. ఇందులో 4 చాలా చక్కగా వచ్చాయండి పాటలు. ఈ సాంగ్స్ గీతా మాధురి, రేవంత్, హేమచంద్ర మరియు రేవంత్ గారు పాడారు. సాయి చరణ్ కూడా పాడారు ఈ పాట. ఈ ఆడియో కూడా త్వరలోనే రిలీజ్ అవుతుందండి. నేను చాలా చక్కటి పాటలు చేశాను. ముఖ్యంగా సదాచంద్ర చాలా చక్కటి లిరిక్ ఇచ్చాడు. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కూడా సిచ్యువేషన్ దగ్గర సాంగ్ తీసుకున్నారు.